మాటకి మాట చాలా పెళుసుగా సమాధానం చెప్తుంది అంటే ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి అనుకునేదాన్ని. వాస్తవం. కానీ మనం రిలేటివ్స్ అని తెలిసిన తర్వాత, ప్రేమతో 1కి 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నాకు బాగా అర్థమైంది ప్రేమది పొగరు కాదు, ఆత్మాభిమానం అని. అసలు ప్రేమ ప్రణయ్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఇప్పుడు అమెరికాలో ప్రేమకి నిజంగానే ఏదైనా కష్టం వచ్చిందే అనుకుందాం. నేనిలా బాధల్లో ఉన్నానని ప్రేమ మీకు చెప్తుందా? తన కష్టాల్ని చెప్పుకునే మనస్తత్వం తంది కాదే. ఏదైనా తనలోనే దాచుకుంటుంది. ఎంత కష్టమైనా తనే భరించాలి అనుకుంటుంది. అదే ఇక్కడైతే, ఇక్కడ తనకి ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పడానికి, కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చడానికి ఇటు మీరు ఉన్నారు, అటు మేము ఉన్నాము. అసలు అక్కడ ఎవరున్నారు తనకి? ఏరా, మీరైనా మీ అక్కకి ప్రణయ్ని చేసుకోమని చెప్పొచ్చు కదా. వాళ్ళేంటమ్మా, మేమెంత చెప్పినా తను వినిపించుకోవడం లేదు. నీకు ప్రణయ కరెక్ట్ అని ప్రణయం చేసుకుంటే నీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది 1,00,000 సార్లు చెప్పాను. మొండిది ఎంత నా కూతురు కదా, నా మాట వినదే వినదు. అలాగని వదిలేకండి ఆంటీ. నేను చెప్దామంటే నా వైపు ఎప్పుడూ కోపంగానే చూస్తుంది. అందుకే ఆఖరి ప్రయత్నం అనుకుని ప్రేమకి చెప్పి చూడండి. నచ్చ చెప్పండి, ఎలాగైనా ఒప్పించండి. ఇలాంటి కష్టం అయితే మన కుటుంబానికి రాకూడదు, ప్రేమకి అస్సలు రాకూడదు. మాట్లాడతారు కదా, ఒప్పించండి ఆంటీ. నేను వస్తాను. బాయ్ అమ్మా, బాయ్. అమెరికా సంబంధం అనే మోజులో తమ బిడ్డను కోల్పోయామని రోధిస్తున్న ఒక తల్లిదండ్రుల ఆవేదన. కాళ్ల పారని ఆరకముందే బతుకు కడదేరిపోయిన మన తెలుగు అమ్మాయి. అమ్మా, ఆవిడ చెప్తుంది వింటుంటే భయం వేస్తుందమ్మా. అక్కకి అమెరికా సంబంధం వద్దమ్మా. అవునమ్మా, అక్కకి ఏదైనా జరిగితే చేస్తే ప్రణయ్ బాబుకిచ్చి పెళ్లి చేద్దాం. లేదంటే అక్కకి అసలు పెళ్ళే వద్దు, మన దగ్గరే పెట్టుకుందామమ్మా. పెద్దయిన తర్వాత నేను అక్కని బాగా చూసుకుంటానమ్మా. మీ అందరిని నేను చూసుకుంటానమ్మా. అక్కని పంపించేద్దామ్మా, అమెరికాకి వద్దమ్మా. Jesus, stop this marriage. Please help me. ఎంతైనా మీరిద్దరూ బావ మరదలే కదా, ఇద్దరు టేస్ట్ ఒకటే. అవును, మేమిద్దరం ఒకటే. పెళ్లి చేరిచ్చాక పెళ్లిపేటల వరకు రాకుండా ఎలా ఉంటాను? ప్రేమ, ఈ మధ్యలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అవి నిజమో కాదో నాకు తెలీదు. అందుకే నిన్ను అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నాను. జేమ్స్కి తెలిసిన నిజాలు ఏమై ఉంటాయి? ఆన్సర్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ప్రణయ్ నన్ను ప్రేమిస్తున్న విషయం జేమ్స్కి చెప్పేశాడా?
నా మనసులో ప్రణయ్ అంటే ఇష్టం ఉందని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకుంటాడా? పెళ్ళి ఆగిపోతే పాప ఆపరేషన్ ఆగిపోతుంది. ఏం చేయాలి? ఏం సమాధానం చెప్పాలి? ప్రేమ, మీ డౌట్ ఏంటో అడగండి. నేను ఎప్పుడు నీతో మాట్లాడినా నువ్వు ఎక్కడో ఆలోచిస్తుంటావు. నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. అదేంటో ముందు క్లియర్ చేయవా? ఆ, ఆలోచన అంటే నేనెప్పుడు నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అంతకుమించి ఆలోచించడానికి ఏముంటుంది? బేసిక్గా పెళ్లి ఫిక్స్ అయిందనేసరికి అప్పటి వరకు ఉన్న అమ్మాయి మైండ్ సెట్ మారిపోతుందట కదా. అప్పటి వరకు తను చూసిన తన చుట్టూ ఉన్న ప్రపంచం కొత్తగా కనిపిస్తుందట. ఏదో తెలియని ఎక్సైట్మెంట్, కళ్ళల్లో సంతోషం, ఇవన్నీ ఉంటాయట కదా. నిజమే కదా? ప్రేమా, ఆ? ఆ, అదే అప్పటి వరకు పుస్తకాలను చదివిన వాళ్ళు ఇంకా జీవితాన్ని చదవడం మొదలుపెట్టి అమ్మ, నాన్న, అక్క, చెల్లి అంటూ ఒక కుటుంబంలో ఉన్న తనకంటూ నాది అని చెప్పుకునే మరో కుటుంబం, అమ్మ అమ్మ అంటూ అమ్మ కొంగు పట్టుకు తిరిగే ఆడపిల్లకి తన బయట కొంగు పట్టుకుని అమ్మ అంటూ తిరిగే కొత్త బంధాలు, పిల్లలు, ఇవన్నీ ఎక్సైట్మెంటే కదా, సంతోషాలే కదా. మరి ఆ సంతోషం, ఎక్సైట్మెంట్ నీ కళ్ళల్లో కనిపించడం లేదేంటి ప్రేమ? అవును, నువ్వే కాదు, మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్రేమగా ప్రేమించుకున్న కూతుర్ని వేరే దారి లేక రెండో పెళ్లివాడికిచ్చి కట్టబెడుతున్నట్టు వాళ్ళు మనసులో వేరే వాడిని పెట్టుకుని పెద్దల మాటకి తల ఉంచి కాంప్రమైజ్ అయ్యి ఈ పెళ్లి కొప్పుకున్నట్టు నువ్వు. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవటం నీకు మీ వాళ్ళకి ఇష్టమేనా? మా కుటుంబ పరిస్థితులు మీకు తెలిసినవి కదా. డబ్బులు అవి ఎలా సర్దుబాటు చేసుకోవాలో అర్థం కాక కంగారుగా ఉన్నట్టున్నారు. అందుకే వాళ్ళు మీకు అలా కనిపించుంటారు. ప్రేమ, పెళ్లి ఖర్చులన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా. కన్నవాళ్లుగా ఆడపిల్లకి వాళ్లకున్నంతలో ఏదో ఒకటి చెయ్యాలని, ఎంతో కొంత ఖర్చు పెట్టాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఇంకా నా విషయానికొస్తే పెళ్లి అనగానే ఆడపిల్లకి ఎక్సైట్మెంట్ ఒకటే కాదు, అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళిపోవాలనే ఆందోళన, తెలియని భయం కూడా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది పాప గురించే. అదెప్పుడు నవ్వుతూ, ఏడిపిస్తూ, ఆట పట్టిస్తూ, అల్లరి చేస్తూ ఉండేది. ఇప్పుడు దాని మొహంలో ఆ నవ్వు కనిపించటం లేదు. మళ్ళీ దాని మొహంలో నవ్వు రావాలి, దానికి మాట రావాలి. అదే అదే నా ఆలోచన అంతా. పాపకి మాట తెప్పించే బాధ్యత నాది అని నీతో చెప్పాను కదా. మీరు చేసిన ప్రామిస్ని నేను మర్చిపోలేదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అలాగే మీరు కూడా నన్ను నమ్మి ఏ డౌట్లు పెట్టుకోకండి. ఐఎమ్ సారీ ప్రేమ, నిన్ను అనవసరంగా హర్ట్ చేసినట్టున్నా. అబ్బే, అలాంటిదేం లేదండి.
టీను. హాయ్ అక్క. ఏంటి 2 రోజుల్లో మీ అక్క పెళ్లి పెట్టుకొని అంత డల్గా ఉన్నారేంటి? బోర్డు పెళ్ళిలే. అక్క పెళ్లి ప్రణయ్ బాబుతో జరుగుతుంటే జోస్ఫుల్ గా ఉండేవాళ్ళం. అలా కాదని ఆ బబ్లిగం గాడితో జరుగుతుంది కదా, అందుకే డల్ గా ఉన్నాం. బబ్బుల్ కమ్మా. అది అంటుకుంటే ఎంత లాగినా పోదు కదా, అందుకే ఆ జేమ్స్ కూడా బబుల్ గమ్ లాగే ఉన్నాడు. వద్దని చెప్తున్నా వినిపించుకోదు కదా, ఎంత చెప్తున్నా పట్టించుకోదు కదా. అవును, ఇంతకీ ఆవిడ గారు ఎక్కడా? ఆ బబ్లిగం గాడు పిలిచాడంట, షాపింగ్ కి వెళ్ళింది. ఏదో కంపెనీ ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ కనిపించకపోతే ఎలాగా? ఎక్కడైనా ఎత్తుక్కోవాలి. ఏంటంకల్, ఏం పెట్టారు? ఏం కనిపించడం లేదు. ఇప్పుడే 2 నిమిషాల క్రితం ఆ కిచెన్ లో స్టీల్ బిందు చూశాను. పెరట్లోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చానో లేదో ఆ బింది పట్ మాయం. ఈ గ్యాప్ లో మాయం చేసేశారు. అది అక్కడే ఉంటే నువ్వు మాయం చేస్తావు కదా, అందుకే అమ్మ దాచిపెట్టి ఉంటుంది. అవును, అయినా ఈ టైంలో మీరింట్లో ఉన్నారేంటి? బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను. అంత తలెత్తుకోలేని పని ఏం చేసొచ్చావు? దానికి కారణం నీ కూతురు. 2 రోజులు మన ప్రేమ పెళ్లి, మరి పార్టీ ఏమిటని నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే చేతిలో డబ్బులు లేక వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇంట్లో ఇలా కుక్కలా తిరుగుతున్నాను. అసలు పెళ్ళిళ్ళంటే ఏంటే? చుట్టాలతోను పెళ్లి కూతురు తన చేతో క్యాష్తోను కలకలకలకలాడుతూ ఉండాలి. మరేంటి నీ కన్న కూతురు పైసా తీయదు, కట్టుకున్నదేమో పైసా కూడా ఇవ్వదు. ఎలా చూడాలి? ఆపోయా నీ పిచ్చివాగుడు. కూతురు పెళ్ళంటే నీ తాగుడు గురించే చూసుకుంటున్నావు. పెళ్లికి డబ్బులు ఎవరిని అడగాలి, ఎలా సర్దుబాటు చేయాలని కొంచెమైనా ఆలోచిస్తున్నావు నువ్వు? అలాంటి చిన్న ఆలోచనకు నువ్వు ఉన్నావు కదా, చూసుకో. చూసావమ్మా, ఇది ఈయన వరుస. పెళ్లి చూస్తే 2 రోజుల్లో ఉంది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఏం చెయ్యాలో చేతులు కాళ్ళు ఆడటం లేదు. మీరేం టెన్షన్ పడకండి, అన్నీ తనే చూసుకుంటానని ఆ జేమ్స్ దానకర్ణుల్లో బిల్డప్ ఇచ్చాడు కదా. అన్నీ అతనే చూసుకోమనొచ్చమ్మా, కానీ మన నుంచి కూడా పెట్టుకున్న కొన్ని ఖర్చులుంటాయి కదా. అమ్మా, కాస్త మంచులు తెచ్చివా. ఏంటి షాపింగ్కి వెళ్ళొస్తున్నావా? అవునే, జేమ్స్ రమ్మని పిలిస్తే వెళ్ళాను. ఈ చీర మాత్రం భలే ఉందే కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నిజం చెప్పవే, ఈ శారీ ప్రణయ్ సెలెక్ట్ చేశాడు కదా? మిగిలిన శారీలన్నీ ఒక స్టైల్లో ఉంటే ఇదొక్కటి మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తుంది. నిజం చెప్పు. ప్రణయ్ సెలక్షన్ అంటే అక్కడికి వచ్చాడు కాబట్టి తీశాడు. జేమ్స్ తీసిన శారీస్ కూడా బానే ఉన్నాయి కదా. బాగున్నాయనడానికి బానే ఉన్నాయి అనడానికి చాలా తేడా ఉంది. ప్రణయ్ సెలెక్ట్ చేసిన శారీ చూపించినప్పుడు నీ మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్ కి, మిగిలిన చీరలు చూపిస్తున్నప్పుడు నువ్విచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి చాలా తేడా ఉంది. అది నీకు తెలుస్తుందో లేదో కానీ మాకు మాత్రం బాగా తెలుస్తుంది. చూసారా ఆంటీ, దీనికి ప్రణయ్ సెలెక్ట్ చేసిన శారీ నచ్చుతుంది, కానీ ప్రణయ్ మాత్రం నచ్చడు. అతని సెలక్షన్ కావాలి, కానీ అతను మాత్రం అవసరం లేదు. త్రిష, ప్రణయ్ గురించి నువ్వు నా దగ్గర చాలా సార్లు మాట్లాడావు. నేను నీకు చాలా సార్లు సమాధానం చెప్పాను కూడా.
చెప్పిన టాపిక్కే పదే పదే నా దగ్గర చెప్పకు. నాకు చిరాకేస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం కోసం అంటూ కాళ్ళు అరిగేలా తిరిగావు. ఇప్పుడు పాప ఆపరేషన్ కోసం ఇష్టాల్ని చంపేసుకుంటూ జీవితాన్ని బలి చేసుకుంటున్నా బలిపశువు అవుతున్నా. అయినా నువ్వేమైపోతే నాకెందుకు? ఛీ, నీకు నచ్చినట్టు నువ్వేడు. త్రిష, ఏంటా మాటలు? ఎంతైనా తను నీ ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నానంటీ. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మనం చెప్తే జరుగుతుందా, అనుకుంటే తీరుతుందా? మనకు కావాల్సినవన్నీ దేవుడే చేసేసి పెడితే మనకి జీవితాలు ఎందుకు ఇస్తాడు అంకుల్? ఆయన జీవితంలో ఎదగడానికి, సంతోషంగా బ్రతకడానికి దారులు చూపిస్తాడు, అవకాశాల్ని కల్పిస్తాడు. ఏ దారిలో వెళ్ళాలనేది ఎంచుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది మనం. మనం వెళ్లేదారి మంచైనా చెడైనా దానికి కారణం మనమే కాని దేవుడు కాదు. ఆయనకి ఎటువంటి సంబంధము ఉండదు. ఏది మంచో ఏది చెడో ఆలోచించాను కాబట్టే ఈ దారి ఎంచుకుంటున్నాను. జేమ్స్ ని పెళ్లి చేసుకుంటున్నాను. సర్లేండి, ఇప్పుడు మీరు వాదించుకోవడంలో ఉపయోగం ఉంది. చీరలు బానే ఉన్నాయి. టీనో నువ్వు ఆగరా. అది కాదే, నాన్న రింగ్ కొట్టేశాడు. అల్లుడు సెలక్షన్ చేసిన చీర చాలా బాగుంది. కొట్టేస్తే కొట్టేని, నువ్వు చెప్పుకు. ఏ? రింగు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది కదరా. కరెక్టే కదూ. సరే నాకు వస్తాను. ఇక్కడ నేను ఎంచుకున్న మనుషులు నచ్చకపోయినా, తెచ్చిన చీరలు నచ్చకపోయినా నాకొచ్చి నష్టమేం లేదు. అనవసరంగా నా గురించి మీరు ఆలోచించి మీ టైంని, మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. చూసారంటే దాని గురించి బాధపడి చెప్తున్నా అది నన్ను అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతుందో. వదిలేయమ్మా, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేను పండు, నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. అక్కడిగితే చెప్పండి, అవి జాగ్రత్తగా తీసి లోపల పెట్టండి. సరే అమ్మా. ఆంటీ, ఆ? బజార్కేగా? అవును, నేను వస్తాను, పదండి. రా. నమస్తే సేట్. నమస్తే. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్. ఆ రింగ్ ఓ గోల్డ్ రింగా? ఇది 25,000, ఇది 30,000, ఇది 40,000. ఏది కావాలో చూడండి. బంగారు రేటు బాగా పెరిగిపోయినట్టుంది సేటు. మ్మ్. రేట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి దీని రేట్ ఎంత? ఇది ప్యూర్ ప్లాటినం రింగ్ సెట్. నువ్వు ఎందుకు వచ్చావు? అవసరం కొద్దీ వచ్చాను. ఇది మీరు కొనుక్కున్నా సరే, తాకట్టు పెట్టుకున్నా సరే, ఛాన్స్ మీది, అవసరం నాది. తీసుకో సెటు. నాయ్ ఇలాంటివి ఇక్కడ కొనం, వెళ్ళిపో. అలా అనక సెటు. ఒక 500 ఇస్తే అరగంటలో వచ్చి విడిపించేసుకుంటాను. ప్లీజ్ సెటు, ప్లీజ్ సెటు, ప్లీజ్. ఇదెంత బాబు? 200 అమ్మా. 200. ప్లీజ్ సెటు, ప్లీజ్. ఈయనకి మార్వాడి కొట్లో ఏం పని? ఇంట్లో ఏదో కొట్టేసి ఉంటాడు. అరగంటలో వచ్చి విడిపించేసుకుంటాను. తీసుకో సెటు.